కూకట్పల్లి పిఎస్ ముందు బాలిక తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. తమ కుమార్తెను చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కూకట్పల్లి పిఎస్ ముందు బాలిక తల్లిదండ్రుల ఆందోళన చేస్తున్నారు. తమ కుమార్తెను చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. హత్య కేసు నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని నినాదాలు చేస్తున్నారు. కూకట్పల్లి పిఎస్ ముందు బాలిక తల్లిదండ్రుల ఆందోళన చేస్తున్నారు. తమ కుమార్తెను చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. హత్య కేసు నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని నినాదాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, సహస్ర తల్లిదండ్రుల ఆందోళనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? సంచలనం సృష్టించిన సహస్ర కేసులో ఓవైపు నిందితుడిని గుర్తించిన పోలీసులు అతన్ని జువైనల్ హోమ్ కి తరలించారు. మరోవైపు సహస్ర కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు వీళ్ళంతా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుటైతే జాతీయ రహదారిపై ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసులో నిందితుడు మైనర్ బాలుడు కావడంతో అయితే అతన్ని ప్రస్తుతం అయితే జువైనల్ హోమ్ కి తరలించారు. అయితే ఈ కేసులో నిందితుడు బ్యాట్ కోసం, కేవలం క్రికెట్ బ్యాట్ కోసమే వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు అయితే తెలిపారు. ఈ అంశంలో బాలిక తల్లిదండ్రులు అయితే నిందితుడు కేవలం క్రికెట్ బ్యాట్ కోసమే వచ్చి ఈ హత్యకు పాల్పడ్డాడని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే ఈ కేసులో నిందితుడు కఠినంగా నిందితుడిని శిక్షించాలి, మైనర్ బాలుడు అనేటువంటి ఒకే ఒక కారణంతో తమ కుమార్తెను అతి కిరాతకంగా చంపి ప్రాణాలు బలి తీసుకున్నటువంటి నిందితుడిని వదిలిపెట్టకూడదు, ఖచ్చితంగా అతనికి ఉరిశిక్ష చేయాలి లేదా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుల కుటుంబాన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పించే ప్రయత్నం చేస్తున్న వారితో పాటు వాళ్ళకు సహకరించినటువంటి పోలీసులను కూడా, వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధిత సహస్ర కుటుంబ సభ్యులైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళని కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే తమ కుమార్తె ఆత్మకు శాంతి కలుగుతుందంటూ కూడా రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే హత్యకు పాల్పడిన నిందితుడిని మైనర్ బాలుడిగా గుర్తించకుండా శిక్ష పడేలా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే తమ కుమార్తె ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పి ఇటు బాలిక తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పోలీసులు అంతా కూడా బలగాలు, సిబ్బంది వీళ్ళంతా కూడా అక్కడి నుంచి వాళ్ళందరినీ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కూడా అయింది. వాళ్ళను అక్కడి నుంచి లిఫ్ట్ చేసి ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆందోళన అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు పవన్. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు బాలిక తల్లి రేణుక, తండ్రి కృష్ణ ధర్నా చేపట్టారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగిందని చెప్పి పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు బాలిక తల్లి రేణుక, తండ్రి కృష్ణ ధర్నా చేపట్టారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగిందని చెప్పి పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు బాలిక తల్లి రేణుక తండ్రి కృష్ణ ధర్నా చేపట్టారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగిందని చెప్పి పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు బాలిక తల్లి రేణుక తండ్రి కృష్ణ ధర్నా చేపట్టారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగిందని చెప్పి పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు బాలిక తల్లి రేణుక తండ్రి కృష్ణ ధర్నా చేపట్టారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగిందని చెప్పి పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.